హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వీక్ హీరో క్లాస్ 2 అంటే సీజన్ 2 ఎపిసోడ్ నెంబర్ 3 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక లాస్ట్ వీడియోలో హ్యూమన్ తన గ్యాంగ్ తో పాటు వచ్చి సియున్ ని, జుంతేని ఇంకా హ్యుంటక్ ని కొడుతూ ఉంటాడు కదా. ఇక అదే టైంలో బాకు వచ్చి వాళ్ళని సేవ్ చేసి ఉంటాడు. బాకు స్కూల్లో ఎక్కువ గొడవలకు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల స్కూల్లో ఉన్న టీచర్స్ బాకుని కొన్ని రోజులు సస్పెండ్ చేసి ఉంటారు. అందువల్ల సియున్ ఈ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుండి బాకు ఎప్పుడు సియున్ చూసి ఉన్నది లేదు. ఇక ఇదే ఫస్ట్ టైం సియున్ ని చూడటంతో బాకు సియున్ చూడగానే వీనిలో చాలా ధైర్యం ఉందని అంటూ ఉంటాడు. అప్పుడే బాకు హ్యుంటక్ దగ్గరికి వెళ్లి ఇక్కడేం చేస్తున్నావు, ప్రాక్టీస్ చేయకోకుండా అని అంటూ ఉంటాడు. దానికి హ్యుంటక్ బాకుతో నిన్ను స్కూల్ నుంచి సస్పెండ్ చేయడం వల్ల మేము కూడా బాస్కెట్ బాల్ లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము. నువ్వు ప్రతిసారి గొడవల దగ్గరికి ఎందుకు వెళ్తావు అని అంటూ ఉంటాడు. హ్యుంటక్ మాటలు విన్న బాకు హ్యుంటక్ తో ఇలా అంటూ ఉంటాడు, టోర్నమెంట్ ఉందని నా హెయిర్ కి మంచి కలర్ వేయించాను, ఇప్పుడు ఎలా ఈ కలర్ తీపించాలన్నా చాలా టైం పడుతుంది అని అంటూ ఉంటాడు. ఇక అంతేకాకుండా బాకు హ్యూమన్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ నుంచి ఇంకోసారి గొడవలు పడకండి అని వాళ్ళని పంపించేస్తూ ఉంటాడు. ఇక జుంతేనేమో సియున్ దగ్గరికి వెళ్లి ఇదిగో నీ బ్యాగ్ అని ఇస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో హ్యుంటక్ సియున్ దగ్గరికి వచ్చి నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, జరిగిన దానికి సారీ అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే బాకు హ్యుంటక్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పడం అలానేనా, మనస్ఫూర్తిగా చెప్పాలి, ఐఎమ్ సారీ సియున్, మా హ్యుంటక్ ని క్షమించు, వాడు మంచోడే కానీ అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటాడని తల కిందికి వంపి సారీ చెప్తూ ఉంటాడు. ఇక అది విన్న సియున్ ఓకే అని చెప్పి అక్కడి నుంచి ఏమీ మాట్లాడుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బాకునేమో ఏంటి అలా వెళ్ళిపోతున్నాడని అనుకుంటూ ఉంటాడు. సియున్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే జుంతే కూడా హ్యుంటెక్ తో నేను రేపు కలుస్తాను బాయ్ అని సియున్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ వెళ్లి ఒక బస్ స్టాప్ లో కూర్చొని జరిగిన ఫైట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో సియున్ హ్యుంటెక్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అదే హ్యుంటెక్ అని ఉంటాడు కదా, నువ్వు వేరే వాళ్ళ లైఫ్ ని నాశనం చేసి నిన్ను నువ్వు గొప్ప అనుకుంటున్నావా అని ఉండే కదా, ఆ మాటలనే తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో జుంతే సియున్ తో ఇలా అంటూ ఉంటాడు, హ్యుంటెక్ అన్న వాటి గురించి ఆలోచిస్తున్నావా, చాలా మంది మన వెనకాల చాలా రూమర్స్ మాట్లాడుకుని ఉంటారు, హ్యుంటెక్ ఆ రూమర్స్ విని అలా అని ఉంటాడు, అయినా నువ్వు వాటి గురించి ఏమీ పట్టించుకోకు, అవి రూమర్స్ కదా అని అంటూ ఉంటాడు. దానికి సియున్ అవి రూమర్స్ కావు, చాలా మంది స్కూల్లో నేను వినపడేలా మాట్లాడుకున్నారు కానీ నేనెవ్వరితో గొడవకు వెళ్ళలేదు, ఇక ముందు వెళ్ళను కూడా, వాళ్ళు నా గురించి మాట్లాడేది నిజమే అన్నట్లుగా సియున్ జుంతేతో అంటూ ఉంటాడు. అది విన్న జుంతే ఏమీ మాట్లాడుకోకుండా సియున్ సైడ్ అలానే చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు బాకు స్కూల్లోకి వచ్చి ఉంటాడు. బాకును చూసిన స్కూల్లో వాళ్ళందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. హ్యూమన్ బ్యాచ్ కి బాకు అంటే భయం. హ్యూమన్ బ్యాచ్ స్కూల్లో కొంతమందిని ఏడిపిస్తూ ఉంటే బాకు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇది ఇక్కడితో ఆపేసి వెంటనే ఎవరి క్లాస్ రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోండి అని అంటూ ఉంటారు. బాకును చూసిన హ్యూమన్ బ్యాచ్ కి భయం వేసి మేమేమీ వాళ్ళని బుల్లీ చేయట్లేమో, ఊరికే ఆడుకుంటున్నామని అంటూ ఉంటారు. దాంతో బాకు ఓకే అందరూ ఎవరి క్లాస్ రూమ్ లోకి వాళ్ళు వెళ్ళండి అని అంటూ బాకు తన క్లాస్ రూమ్ లోకి వచ్చి బెంచిపై కూర్చొని హ్యుంటెక్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హ్యుంటెక్ బాకుతో ఇలా అంటూ ఉంటాడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను బాకు, మనం గ్రౌండ్ కి ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాలి, గొడవలు పెట్టుకోవడానికి కాదు అని అంటూ ఉంటాడు. దానికి బాకు కొన్ని టీములు మంచిగా ఉంటాయి, కొంతమంది గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు టీంలో, అలాంటప్పుడు గొడవలు అయ్యి దెబ్బలు తగలడం కామన్, వాటన్నిటికీ నువ్వు భయపడుతున్నావా అని బాకు హ్యుంటెక్ తో అంటూ ఉంటాడు. అది విన్న హ్యుంటెక్ నేను భయపడుతున్నానా, అన్నిట్లో నీకన్నా నేను చాలా బెటర్, అందుకొరకే నువ్వు ఐక్యూ టెస్ట్ పెడితే అందులో ఫెయిల్ అయ్యావని ఫన్నీగా ఫ్రెండ్స్ తో చెప్తూ నవ్వుతూ ఉంటాడు. అది విన్న బాకు హ్యుంటెక్ మెడ పట్టుకొని ఫన్నీగా గొడవాడుతూ ఉంటాడు. నాకు ఐక్యూ టెస్ట్ లో టైం సరిపోలేదు, అందుకొరకే నేను రాయలేకపోయాను, దానికి ఫెయిల్ అయ్యానని అంటున్నావా అని ఫన్నీగా గొడవ పడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో సియున్ జుంతే బాకు వాళ్ళ దగ్గరికి వచ్చి మనల్ని టీచర్ ఆఫీస్ రూమ్ లోకి పిలుస్తున్నారని వాళ్ళని టీచర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక వీళ్ళ నలుగురిని చూసిన ఆ టీచర్ హ్యూమన్ గ్యాంగ్ అంతా స్కూల్ కు వచ్చింది, హ్యూమన్ ఒక్కడే స్కూల్ కు రాలేదు, హ్యూమన్ కి ఏమైంది, మీరు నిన్న వాళ్ళ గ్యాంగ్ తో గొడవ పడ్డారని చాలా మంది పిల్లలు చూసి నాతో చెప్పారు, మీరు గొడవలు పడ్డానికే స్కూల్ కు వచ్చారా, మీ మార్క్స్ మైనస్ కాకుండా ఒక రోజు వాలంటరీగా వర్క్ చేయండి అని ఆ టీచర్ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. ఇక అది విన్న హ్యుంటెక్ ఆ టీచర్ తో మీరు మాకు మాత్రమే పనిష్మెంట్ ఇస్తున్నారు, హ్యూమన్ వాళ్ళ గ్యాంగే
ఫస్ట్ మాతో గొడవడానికి వచ్చిందని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే సియున్ కూడా హ్యున్టెక్ కి సపోర్ట్ ఇస్తూ అవును వాళ్ళే ఫస్ట్ గొడవకు వచ్చారు అని చెప్తూ ఉంటాడు. సియున్ మాటలు విన్న ఆ టీచర్ నువ్వు కూడా వీళ్ళ గ్యాంగ్ లో కలిసిపోయావా అని అంటూ ఉంటాడు. ఇక హ్యున్టెక్ ఏమో మాకు మాత్రమే పనిష్మెంటా వాళ్ళ గ్యాంగ్ కు లేదా అని అంటూ ఉంటాడు. ఇక అది విన్న ఆ టీచర్ నేనేం చేయాలో మీరు చెప్పాల్సిన పని లేదు నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. అప్పుడే బాకు సియున్ హ్యున్టెక్ తల మీద చేయి పెట్టి వాళ్ళ తలల్ని కిందికి వంపి బాస్కెట్ బాల్ టీం లీడర్ గా ఇంకోసారి ఈ గొడవ జరక్కోకుండా నేను జాగ్రత్త పడతాను అని వాళ్ళ తలలు కిందికి వంపి తను కూడా వంగి సార్కు సారీ చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. అప్పుడే సియున్ తన క్లాస్ రూమ్ లోకి వెళ్తూ ఉంటే బాకుని పిలిచి హ్యున్టెక్ తో నువ్వు తనకేదైనా చెప్పు ఆఫీస్ రూమ్ లో కూడా నీకు హెల్ప్ చేశాడు కదా అని అంటూ ఉంటాడు. దానికి హ్యున్టెక్ నిన్న జరిగిన దానికి నన్ను క్షమించు అని మళ్ళీ సారీ చెప్తాడు. ఇక అప్పుడు సీన్ కూడా నిన్నటి దానికి నేను కూడా నీకు సారీ చెప్తున్నానని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సియున్ బాకుతో ఇలా అంటూ ఉంటాడు నేను ఎలాంటి గ్రూప్ లో లేను నువ్వు ఇంకోసారి నా తలపైన చేయి పెట్టమాకని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. సియున్ మాటలకు బాకు కావాలనే సియున్ తల మీద చేయి పెట్టి తన జుట్టును చిందరవందర చేస్తూ కావాలంటే నువ్వు కూడా నా తల మీద ఇలా చెయ్యొచ్చు అని తన చేతిని తీసుకొని తల మీద నిమురుకుంటాడు. అప్పుడే హ్యున్టెక్ బాకు దగ్గరికి వెళ్లి ఎందుకిలా చేస్తున్నావు వెళ్దాం పదా అని అక్కడి నుంచి బాకును తీసుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడే ఉన్న జుంతే సియున్ జుట్టు చెరిగిపోవడంతో కావాలనే తల మీద చేయి పెట్టి జుట్టును సరిచేస్తూ ఉంటాడు. అప్పుడే సియున్ జుంతే సైడ్ అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ వెళ్లి గ్రౌండ్ లో కూర్చొని బాస్కెట్ బాల్ ఆడుతున్న బాకు టీం ని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే జుంతే సియున్ తో ఇలా చెప్తూ ఉంటాడు బాకు చూడ్డానికి అంత గంభీరంగా కనిపిస్తున్నా కూడా తను చాలా పీస్ఫుల్ మనిషి. మన స్కూల్లో ఎలాంటి రౌడీజం కాకుండా పీస్ఫుల్ గా ఉండడానికి కారణం బాకునే. ఇక్కడున్న అన్ని స్కూళ్లలో నుంచి కొంతమంది మెంబర్స్ యూనియన్ లో జాయిన్ అయి ఉంటారు. ఆ యూనియన్ ని ఒక నలుగురు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ యూనియన్ కి మెయిన్ లీడర్ వచ్చి బేగ్జిన్, తర్వాత సియోంగ్ జే, ఇంకా దో సియోంగ్, అంతేకాకుండా బేగ్ దాంగ్. వీళ్ళు నలుగురు కలిసి ఆ యూనియన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. హ్యూమన్ లాంటి వ్యక్తులు కొంతమంది స్కూల్లో నుంచి ఫోన్లని కలెక్ట్ చేసి వెళ్లి ఆ గ్యాంగ్ కి ఇస్తారు. యూనియన్ లో అన్ని స్కూల్లో నుంచి చాలా మంది మెంబర్స్ జాయిన్ అయి ఉంటారు. వాళ్ళు యూనియన్ లో లేని వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గరున్న డబ్బుల్ని అలాగే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. ఇదంతా చూసిన బాకుకి చాలా కోపం వచ్చి ఒక రోజు యూనియన్ లో ఉన్న కొంతమంది మెంబర్స్ ని బాకు కొట్టి ఉంటాడు. అప్పటి నుంచి బాకుని ఎలా అయినా యూనియన్ లో జాయిన్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా బాకు అంటే వాళ్ళకి చాలా భయం. బాకు ఉన్నంత కాలం మన స్కూల్ చాలా ప్రశాంతంగా ఉంటుందని జుంతే సియున్ తో చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే అదే రోజు నైట్ మనకు ఆ యూనియన్ లో ఉన్న గ్యాంగ్ ని చూపిస్తూ ఉంటారు. ఫోన్లు తీసుకువచ్చిన వాళ్ళకి ఆ గ్యాంగ్ లో ఉన్న లీడర్స్ మనీ ఇస్తూ ఉంటారు. ఇక హ్యూమన్ ఏమో ఫుల్ గా ఆ యూనియన్ లో ఉన్న వాళ్ళు కొడుతూ ఉంటారు. ఎందుకంటే తను ఆ యూనియన్ కి ఈసారి ఒక్క మొబైల్ కూడా తీసుకుపోయి ఉండడు కదా, ఆ కారణంగా హ్యూమన్ ని ఫుల్ గా కొడుతూ ఉంటారు. అప్పుడే హ్యూమన్ దగ్గరికి దోసియోంగ్ బేగ్దాంగ్ వచ్చి నిన్ను బేగ్జిన్ కలవాలనుకుంటున్నాడు పదా అని హ్యూమన్ ని బేగ్జిన్ దగ్గరికి వాళ్ళిద్దరు తీసుకుని వెళ్తాడు. బేగ్జిన్ దగ్గరికి వెళ్లిన హ్యూమన్ బేగ్జిన్ ని బ్రతిమాలుతూ ఉంటాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి నేను మాల్ తీసుకొని వస్తాను అని అంటూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న దోసియోంగ్ బేగ్దాంగ్ నిన్ను యూనియన్ లో నుంచి తీసేశాము, టైం తీసుకొని ఏం చేస్తావు, నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన మొబైల్స్ నీ దగ్గర నుంచి పోయాయంటే నిన్నెలా నమ్మాలి, ఆ స్కూల్లో బాకు సియున్ ఉన్నన్ని రోజులు మనం ఆ స్కూల్ ని ఏమీ చేయలేము అని చెప్పి బాకుని అక్కడి నుంచి లాక్కొని వెళ్తూ ఉంటారు. అదే టైంలో ఫోన్ కాల్ లో సియోంగ్ జే బేగ్జిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అని బేగ్జిన్ సియోంగ్ జేతో చెప్తూ ఉంటాడు. దానికి సియోంగ్ జే దాని గురించి నేను చూసుకుంటాను వదిలే అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకు స్కూల్లో టీచర్ వీళ్ళని వాలంటీర్గా వర్క్ చేయమని చెప్పి ఉంటారు కదా, వీళ్ళందరూ వాలంటీర్గా చేయడానికి అక్కడ జరిగే కల్చరల్ ప్రోగ్రామ్ లో వాలంటీర్గా చేస్తూ ఉంటారు. ఇక బాకు ప్రోగ్రామ్ లో ఉన్న కొంతమంది అమ్మాయిలతో పులిహోర కలుపుతూ ఉంటాడు. ఇక వీళ్ళందరూ వీళ్ళ డ్యూటీ ఫినిష్ చేశాక అందరూ కూర్చొని ఫుడ్ తింటూ ఉంటారు. ఇక అదే టైంలో బాకు హ్యున్టెక్ తో ఇలా అంటూ ఉంటాడు, ఈ రోజు ఇద్దరు అమ్మాయిలు నాకు నెంబర్ ఇచ్చారు, వాళ్ళతో నేను డేటింగ్ కి వెళ్తానని అంటూ ఉంటాడు. అది విన్న హ్యున్టెక్ నవ్వుతూ వీడి షకల్ చూసారా, వీంతో ఎవరైనా డేటింగ్ వస్తారా అని అంటూ ఉంటాడు. ఇక అది విన్న బాకు నువ్వు నమ్మవా, అయితే ఇప్పుడు వెంటనే నేను ప్రూవ్ చేస్తాను, వాళ్ళకు కాల్ చేసి డేటింగ్ కి అయ్యే ఖర్చంతా నువ్వు భరిస్తావా అని వాళ్ళకు కాల్ చేస్తూ ఉంటాడు. అయితే అందులో ఒక అమ్మాయి 9 నెంబర్లే ఇచ్చి ఉంటుంది, అంతేకాకుండా ఇంకొక అమ్మాయి ఏదో
ఫైనాన్స్ కంపెనీ నెంబర్ ఇచ్చి ఉంటుంది. ఇక అది చూసిన హ్యున్టెక్ జున్తే అమ్మాయిని చీట్ చేసిందని నవ్వుతూ ఉంటారు. ఇక సియునికి నవ్వు వస్తుంది కానీ గట్టిగా నవ్వుకోకుండా సైడ్ తిరిగి చిన్నగా ఇలా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళు నవ్వుతూ ఉంటే బాకు వాళ్ళని ఆపుతున్న టైంలో బాకు చేతిలో ఉన్న చాప్ స్టిక్స్ వెళ్లి సియున్ డ్రెస్ మీద పడిపోతుంది. ఇక అది చూసిన బాకు జున్తేతో ఆ చాప్ స్టిక్ వెంటనే అక్కడి నుంచి తీసేయి, నేను కావాలని వెయ్యలేదు. సియునికి కోపం వస్తే చాప్ స్టిక్ లేదా పెన్నా అని ఏది చూసుకోకుండా పొడి చేస్తాడు. నాకు కొంచెం భయంగా ఉంది, అది అక్కడి నుంచి తీసేసి అని ఫన్నీగా అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తానని అక్కడి నుంచి లేచి వాష్రూమ్ లోకి వెళ్లి సియున్ షర్ట్ మీద పడ్డ మరకని వాష్ చేసుకుని వాష్రూమ్ లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో సియోంగ్ జే సియున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక సియున్ చూసిన సియోంగ్ జే నువ్వు బాకు ఫ్రెండ్ కదా అని సియున్ ని తన ఫోన్ లో ఫోటో తీస్తూ ఉంటాడు. ఇక ఫోటో తీస్తున్న టైంలో సియున్ తో సియోంగ్ జే కొంచెం నవ్వొచ్చు కదా, ఫోటోలో బాగా వస్తావని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సియున్ నీకు తెలుసా అని అడుగుతుండటంతో నువ్వు చెప్పు, నువ్వెవరు అనేది నీ గురించి చెప్పు అని అంటూ సియున్ ని కొట్టడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. చేతులతో సియోంగ్ జే సియున్ ముఖం పైన గుద్దడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ ప్రతి పంచిని సియున్ తప్పించుకొని ఉంటాడు. ఇక సియున్ ని చూసిన సియోంగ్ జే పర్లేదు బానే ఫైట్ చేస్తున్నావు, అయినా ఇప్పుడు నీతో నేను గొడవడానికి రాలేదు, జస్ట్ నిన్ను చూసి వెళ్దామని వచ్చాను, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను బాయ్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో బాకుకి వాష్రూమ్ అర్జెంట్ రావడంతో వాష్రూమ్ వైపు నడుచుకుంటూ వస్తాడు. ఇక అక్కడే ఉన్న సియోంగ్ జే ని బాకు చూసి నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావని బాకు సియోంగ్ జేతో అడుగుతూ ఉంటాడు. దానికి సియోంగ్ జే బాకుతో నిన్ను కలవడానికే వచ్చాను కానీ వేరే వాళ్ళని కలవాల్సి వచ్చింది అని సియోంగ్ జే బాకుతో అంటూ ఉంటాడు. దానికి బాకు నువ్వు నా చేతిలో చావాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. దానికి సియోంగ్ జే నువ్వు ఇంకా యూనియన్ లో జాయిన్ అవ్వాలనుకోవట్లేదా, అన్ని స్కూళ్లు మా సైడే ఉన్నాయి, నువ్వు యూనియన్ లో జాయిన్ అవ్వాలని బేగ్జిన్ కి ఆశగా ఉంది, నువ్వు ఒకసారి వెళ్లి బేగ్జిన్ ని కలిసి అతనితో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక బాకు అక్కడి నుంచి వాష్రూమ్ లోకి వెళ్లి సియున్ ని కలిసి నిన్నెవరైనా కలిసారా, సారీ అతను నన్ను కలవాల్సింది, నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటాడు. దానికి సియున్ నన్నెవరు కలవలేదు అన్నట్లుగా బాకుతో చెప్తూ ఉంటాడు. ఇక కట్ చేస్తే మనకు కొన్ని స్కూళ్లలో నుంచి బాగా చదివే అబ్బాయిని ఎంచుకొని అవుట్ స్టాండింగ్ అవార్డు ఇస్తూ ఉంటారు. ఇక ఆ అవార్డు ఎవరికో కాదు బేగ్జిన్ కి ఇస్తూ ఉంటాడు. తన మ్యాథ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని చాలా బాగా సాల్వ్ చేస్తాడని ఆ అవార్డు ఇస్తూ ఉంటారు. ఇక కట్ చేస్తే స్కూల్లో బేగ్జిన్ టైం పెట్టుకొని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో ఫోన్ లో తన అకౌంట్ లో చాలా మొత్తంలో డబ్బులు పడుతూ ఉంటాయి. అప్పుడే బేగ్జిన్ కి ఎవరో కాల్ చేసి అన్ని స్కూల్లో నుంచి మొబైల్స్ కలెక్ట్ అయ్యాయి, డబ్బులు కూడా వచ్చాయి, ఒక బాకు వాళ్ళ స్కూల్ నుంచి మాత్రమే ఎలాంటి మొబైల్స్ రాలేదు, వాళ్ళ స్కూల్లో నుంచి ఒక పర్సన్ నిన్ను కలవాలనుకుంటున్నాడు, దాని గురించి మాట్లాడడానికి నువ్వు ఆ వ్యక్తిని కలిసి తీరాలి, అతను ఒక లొకేషన్ లో నిన్ను కలుస్తా అన్నాడు, ఆ లొకేషన్ నీకు నేను షేర్ చేస్తాను, అక్కడికి వెళ్లి అతన్ని కలువు అని చెప్తూ ఉంటాడు. ఇక బేగ్జిన్ అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇక ఆ లొకేషన్ ఒక బిల్డింగ్ కింద సెలార్ లో ఉండి ఉంటుంది. ఇక అదే టైంలో ఎవరో కొంతమంది బేగ్జిన్ ని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఇక బేగ్జిన్ సెలార్ లోపలికి వెళ్లి వాళ్ళకు కనపడకోకుండా ఉండి ఉంటాడు. ఇక బేగ్జిన్ వెనకాల ఫాలో అయింది ఎవరో కాదు హ్యూమన్ గ్యాంగ్ బేగ్జిన్ ఎక్కడున్నారా అని సెలార్ లో వెతుకుతూ ఉంటారు. ఇక అదే టైంలో బేగ్జిన్ అక్కడికి వచ్చి హ్యూమన్ ముందు ఒక్కడే నించొని ఉంటాడు. దానికి హ్యూమన్ బేగ్జిన్ తో ఇలా అంటూ ఉంటాడు, నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయడమే నీకు వచ్చా, నువ్వు ఒక పిరికి పందవు, నువ్వు సియోంగ్ జే వెనకాల దాక్కొని ఉంటావు, మీలాంటి వాళ్ళు ఎలా ఒక యూనియన్ ని రన్ చేస్తున్నారు అని బేగ్జిన్ తో చెప్పి బేగ్జిన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక బేగ్జిన్ వీళ్ళందరినీ ఫుల్ గా కొట్టేసి సెల్లార్ లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో సియోంగ్ జే సియున్ ఫొటోస్ దించి ఉంటాడు కదా, ఆ ఫొటోస్ ని బేగ్జిన్ కి పంపించి ఇతనే ఆ కొత్త ఫేస్ అని మెసేజ్ సెండ్ చేసి ఉంటాడు. ఇక అది చూసిన బేగ్జిన్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో మనకు సియున్ ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ డ్యూటీ అయిపోయాక అందరూ కలిసి బయట ఎక్కడైనా తినడానికి వెళ్దామని బాకు వాళ్ళతో అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో నేను వెళ్తున్నాను, మీతో తినడానికి రాలేనని చెప్తూ ఉంటాడు. అది విన్న జున్తే రావచ్చు కదా సియున్ మాతో పాటు అని అడుగుతూ ఉంటాడు. దానికి సియున్ నా కోసం వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పి అక్కడ నుంచి
దగ్గరికి వచ్చేస్తాడు. ఇక బాకునేమో మిగిలిన ఇద్దరికి ఫుడ్ తినిపిస్తానని చెప్పి వాళ్ళ నాన్న రెస్టారెంట్ కి తీసుకుని వస్తాడు. ఇక వాళ్ళ నాన్న బాకుతో కొంచెం రూడ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది చూసిన బాకు మా ఫ్రెండ్స్ ముందు కొంచెం నాకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా అంటే మీ ఫ్రెండ్స్ కి నేను వండి పెట్టలేనా అని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో బాకు జుంతేని స్కూల్లో ఏమో చేసావంట అని అడుగుతూ ఉంటాడు. దానికి యుంటెక్ అందరి మొబైల్స్ హ్యూమన్ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చేశాడు అని అంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న బాకు అయితే జుంతే స్కూల్లో హీరో అయిపోయిందన్నమాట అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే జుంతే బాకుతో నేను మొబైల్స్ ఇవ్వడానికి కారణం సియునే, సియున్ వల్లే ఆ మొబైల్స్ నేను ఎవరి వాళ్ళకు రిటర్న్ ఇచ్చేసానని చెప్తూ ఉంటాడు. ఇక వీళ్ళందరూ తిన్నాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అదే టైంలో బాకు సియున్ కి కాల్ చేసి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళావా, వెళ్ళి కూడా కాల్ చేయలేదేంటని అడుగుతూ ఉంటాడు. దానికి సియున్ నేను ఇంట్లోనే ఉన్నాను, జాగ్రత్తగా వెళ్ళానని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే బాకు సియున్తో ఆ ఇద్దరు అమ్మాయిలు ఉండే కదా నాతో డేటింగ్ చేస్తానని చీట్ చేశాడు, మనిద్దరం కలిసి డేట్ కి వెళ్దామా, నాలాంటి మంచి లుక్స్ లేని వాళ్ళతో ఎవరు డేటింగ్ వస్తారు, నువ్వు పక్కనే ఉంటే అమ్మాయిలు అప్పుడైనా నాతో డేటింగ్ వస్తారేమో అని అంటూ ఉంటాడు. దానికి సియున్ నేనెందుకు రావాలి అంటే నువ్వు పెద్ద ఎదవలకే ఎదవలా ఉన్నావేంటి అని ఫోన్ కట్ చేస్తాడు. సియున్ తన ఇంటికి వెళ్ళకోకుండా హాస్పిటల్లో ఉన్న తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి హాస్పిటల్లో కోమాలో ఉన్న తన ఫ్రెండ్ గది బయట కూర్చొని తన ఫ్రెండ్ మొబైల్ కి ఇలా టైప్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు నా కొత్త ఫ్రెండ్స్ తో వాలంటరీ డ్యూటీకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాక నా మనసేం బాలేదు, వాతావరణం కూడా చాలా బాగుంది, అక్కడికి వెళ్ళినంతసేపు నా మనసంతా ఇక్కడే ఉందని టైప్ చేస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో సియోంగ్జే ఐసీలో ఉన్న సియున్ ఫ్రెండ్ డోర్ దగ్గరికి వెళ్లి తనని చూస్తూ ఇతనేనా నీ ఫ్రెండ్, నీ ఫ్రెండ్ కు ఈ గతి పట్టడానికి నువ్వే నా కారణం అని అంటూ ఉంటాడు. సియోంగ్జేని అక్కడ చూసిన సియున్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుండటంతో ఈ హాస్పిటల్ ఏమన్నా నీ అయ్య కట్టించాడా, నీతో మాట్లాడాలి, నాతో పాటు బయటికి రా, లేదంటే ఇక్కడ నీ ఫ్రెండ్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, నువ్వు రానంటే చెప్పు, ఇక్కడే నిన్ను పిచ్చి కొట్టుడు కొడతానని అక్కడ నుంచి నడుస్తూ ఉంటాడు. ఇక సియున్ కూడా సియోంగ్జే వెనకాలే కోపంగా వెళ్తూ ఉంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.